యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ వందనములు. క్రీస్తు పాలించే దేవుని రాజ్యం గురించి మనం ఈరోజు నేర్చుకున్నాం. దానియేలు గ్రంథము 2వ అధ్యాయము 44వ వచనంలో, దానియేలు గ్రంథము 2వ అధ్యాయము 44వ వచనంలో, ఆ రాజుల కాలంలో పరలోకమందున్న దేవుడు ఒక రాజ్యమును స్థాపించును, దానికన్నిటికీ నాశనము కలగదు. ఆ రాజ్యము దాన్ని పొందిన వారికి గాక మరెవనికి చెందదు. అది ముందు చెప్పిన రాజ్యములన్నింటినీ పడగొట్టి నిర్మూలం చేయును, కానీ అది యుగయుముల వరకు నిలుచును అనేది ఇక్కడ దానియేలు గ్రంథంలో రాయబడిన మాటను మనం ఒకసారి చదువుకున్నాం. ఆ రాజుల కాలంలో అనే ఈ సందర్భంలో కలలో దర్శనమించిన విగ్రహము 4 లోహాలతో చేయబడింది. మొదటిది బంగారము, అది బబులోను సామ్రాజ్యమునకు సూచిస్తుంది. దాని తర్వాత వచ్చిన 2వ అంతర్జాతీయ సామ్రాజ్యము వెండి, సహజంగానే మారియా పారసిక రాజ్యం. దాని తర్వాత 3వది గ్రీకు మహాసామ్రాజ్యము, ఇది ఇత్తడి. అటు పిమ్మట వచ్చిన 4వ అంతర్జాతీయ సామ్రాజ్యము ఇనుము ప్లస్ మట్టి, ఇది రోమా సామ్రాజ్యము. ఈ కాలంలో ఇలా సూచింపబడింది. రోమా సామ్రాజ్యంలో ఈ విధంగా సూచింపబడింది. లూకా సువార్త 3వ అధ్యాయము 1 నుంచి 2 వచనాల వరకు చదువుకుంటే, లూకా సువార్త 3వ అధ్యాయము 1 నుండి 2 వచనాలు. తిబెరీ కైసరు ఏలుబడిలో 10వ సంవత్సరమందు 15వ సంవత్సరమందు యూదాకు పొంతు పిలాతు అధిపతిగాను, గలిలయకు హేరోదు చతుర్థాధిపతిగాను, ఇతూరయ త్రకోనీతి దేశమునకు అతని తమ్ముడైన ఫిలిప్పు చతుర్థాధిపతిగాను, అబిలేని దేశమునకు లూసానియా అధిపతిగాను, అన్నయ్య కపయ ప్రధాన యాజకులుగాను ఉన్న కాలంలో అరణ్యంలో ఉన్న జకర్య కుమారుడైన యోహాను వద్దకు దేవుని వాక్యము వచ్చును. ఈ మాటలు మనం ఒకసారి ఆలోచన చేసుకుంటే, దేవుని రాజ్యం, క్రీస్తు పాలించే దేవుని రాజ్యము ఎలా ఉంటుంది అనేది ఒకసారి ఆలోచన చేసుకుంటూ ముందుకు సాగుతాం. అందరికీ వందనాలు.